శాసనసభ ద్వారా ఆమోదించి మనం చేశాం. అదే విషయాన్ని వీళ్ళు పార్లమెంట్కి చెప్పిండ్రు. చెప్పింది మంచిగున్నది కానీ అమలు చేసేది బాగలేదు. ఢిల్లీకి పార్లమెంటుకు చెప్పేది ఒకటి, క్షేత్రంలో జరుగుతున్నది మరొకటి. ఏం జరగాలి? ఏదైనా ఒక ప్రాజెక్టు చేపట్టినప్పుడు ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ బెనిఫిషరీస్, ఎవరైతే నష్టపోతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయో వారిని గుర్తించాలి, వారందరినీ కూడా గుర్తించాలి. 2013 భూసేకరణ చట్టం ఇంకో మాట ఏం చెప్తుందంటే, అది పట్టా భూమైనా ప్రభుత్వ భూమైనా, అది అసైన్డ్ భూమైనా, అది ఎంక్రోచర్స్ ఉన్నా, మీరు అక్కడ బతుకుతే చాలు, అక్కడ ఉపాధి పొందితే చాలు, అందరికీ సమానమైన హక్కులు ఉంటాయి అని భూసేకరణ చట్టం చెప్పింది. అది ఎంక్రోచర్ అయినా, అసైనీ అయినా, లేదు ప్రభుత్వ భూమిలో ఉన్న, పట్టా భూమిలో ఉన్న అందరికీ సమానమైన చట్టాలు ఉంటాయనేది ఈ చట్టం చెప్తుంది. అయితే ఏం చేయాలి వీళ్ళు? ఫస్ట్ వాళ్ళను ఎన్యూమరేషన్ జరగాలి. ఎన్యూమరేషన్ జరిగి పిఎన్ నోటిఫికేషన్ 60 రోజుల టైం ఇస్తూ ప్రముఖ దినపత్రికల్లో నోటిఫికేషన్ ఇవ్వాలి. ఫ్యామిలీ వైజ్, స్ట్రక్చర్ వైజ్ నోటిఫికేషన్ ఇవ్వాలి. 60 రోజులు నోటిఫికేషన్ ఇచ్చి 60 రోజుల్లో అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేస్తారు. ఆ వచ్చిన అబ్జెక్షన్స్ అన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఆ భూసేకరణ అధికారి దెన్ వాటన్నిటిని కూడా సార్ట్అవుట్ చేసి మరొక 30 రోజుల సమయాన్ని ఇస్తూ పీడీ నోటిఫికేషన్ ఇవ్వాలి. సో పిఎన్, పీడీ 2 నోటిఫికేషన్లు అయిపోయిన తర్వాత అన్ని అబ్జెక్షన్స్ను, వాళ్ళకున్న అనుమానాలను నివృత్తి చేసి అబ్జెక్షన్స్ అన్నీ కూడా సార్ట్అవుట్ చేసిన తర్వాత దెన్ దే హ్యావ్ టు స్టార్ట్ ద ప్రాసెస్. కానీ ఇక్కడ అసలు పిఎన్ వచ్చిందా? అసలు బెనిఫిషియరీ నోటిఫికేషన్ అయిందా? అసలు డిపిఆర్ వచ్చిందా? డిపిఆర్ లేదు, బెనిఫిషరీని గుర్తించలేదు, ఎన్యూమరేషన్ జరగలేదు, పిఎన్ నోటిఫికేషన్ రాలేదు, పీడీ రాలేదు, పేదల ఇండ్లు కూలగొట్టేసిండ్రు, తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్లో వాడేసిండ్రు. వాస్తవానికి చట్టం ఏం చెప్తుంది? ఇది గతం మన రాష్ట్రంలో మేము అమలు చేశాం. కేసీఆర్ గారి నాయకత్వంలో మల్లన్న సాగర్లో కావచ్చు, కొండపోచమ్మ సాగర్లో కావచ్చు, పాలమూరు ఎత్తిపోతల పథకంలో కావచ్చు, సీతారామాలో కావచ్చు, అనేక ప్రాజెక్టులలో మన రాష్ట్రంలో అమలు చేసి ఉన్నాం. ఏం చేయాల్సి ఉంటుంది ఈ చట్ట ప్రకారంగా? ఫస్ట్ పిఎన్, టేక్ ద అబ్జెక్షన్స్ అండ్ సార్ట్ ఇట్ అవుట్, దెన్ గో ఫర్ పీడీ, టేక్ ద అబ్జెక్షన్స్ అండ్ సార్ట్ ఇట్ అవుట్. పిఎన్, పీడీ అయిన తర్వాత వాళ్ళు ఉంటున్నటువంటి స్ట్రక్చర్, అది గుడిసెనా, గూనె పెంకల ఇల్లా, అది పక్కా ఇల్లా, ఏదైనా కూడా ఆ ఇంటికి R&B లేదా పంచాయతీరాజ్ అధికారులు వెళ్ళి ఆ పాత ఇంటికి ఎంత వాల్యూ ఉంటుందో వాల్యుయేషన్ చేస్తారు. వాల్యుయేషన్ చేసి డిప్రిషియేషన్ కూడా, ఒకవేళ పాత స్ట్రక్చర్ అయితే డిప్రిషియేషన్ తీసేసి దాని నెట్ వాల్యూకు రెండంతల డబ్బును ఆ ఇంటి యజమానికి ఇవ్వాలి. ఇది జరిగిందా మన దగ్గర? నో. పాత ఇంటికి ఇంజనీర్లు ఎస్టిమేట్ చేసి డిప్రిషియేషన్ తీసేసి నెట్ వాల్యూ మీద రెండంతల డబ్బు ఆ ఇంటి యజమానికి ఇవ్వాలి. దిస్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, వేజ్ లాస్. అంటే వాళ్ళు ఉపాధి కోల్పోతారు. నిజంగా మూసీలో ఎవరి ఇండ్లు పోయినా ఎక్కువ ఎవరి పోతున్నాయి ఈ నిమిషానికి? వాళ్ళు ఇనుప సామాన్ అమ్ముకునేటోళ్ళు, రోళ్ళు తయారు చేసేటోళ్ళు, లేకపోతే ఏమంటాము గొడ్డళ్ళు, కత్తులు, వాటిని పదను పట్టేటువంటి వాళ్ళు, లేకపోతే అక్కడ ఉండే ఇళ్లల్లో పనిచేసుకునేటువంటి వాళ్ళు, పాత సీసాలు ఏరుకునే వాళ్ళు, పాత బట్టలు అమ్ముకునేటువంటి వాళ్ళు, ఇలా చాలా అత్యంత పేదలైనటువంటి వాళ్ళు, ఆటోలు నడుపుకునేటువంటి వాళ్ళు, రిక్షా పుల్లర్సు, హమాలీసు, హోటళ్లలో పనిచేసేటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు అతి కడు పేదలు ఆ ప్రాంతంలో నివసిస్తున్నారు. మరి ఆ పేదలకు పాత ఇంటికి నువ్వు డబ్బులు ఇవ్వలేదు, నెంబర్ 1. నెంబర్ 2, వేజ్ లాస్. మన 2014 భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే, ఆ ఇంటిలో పెళ్ళైనటువంటి వాళ్ళు ఎందరుంటే అంతమందిని కుటుంబాలుగా గుర్తించాలి. పెళ్ళి అయినటువంటి వాళ్ళు ఆ ఇంట్లో ఎందరుంటే అందరినీ కుటుంబాలుగా గుర్తించాలి. ఒక్కొక్క కుటుంబానికి 7,50,000 రూపాయల వేజ్ లాస్ వన్ టైం సెటిల్మెంట్ కింద ఇవ్వాలి. నెంబర్ 2. నెంబర్ 3, ఆ ఇంట్లో పెళ్ళి కానటువంటి 18 సంవత్సరాలు నిండినటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటే వారికి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. నంబర్ 4, ఇంట్లో పెళ్ళై ఉన్నటువంటి వారందరికీ ప్రతి ఒక్కరికి 250 గజాల స్థలము మరియు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వవలెను. డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు
ఆ ఇంటికి నల్లా కనెక్షను, కరెంటు కనెక్షను, డ్రైనేజీ, రోడ్సు, హాస్పిటలు, ఏఎన్ఎం సబ్ సెంటరు, పోస్ట్ ఆఫీసు, అన్ని దేవాలయము, చర్చు, మసీద్, అన్ని వసతులతో కూడినటువంటి కాలనీని యాజ్ ఇట్ ఈజ్గా నిర్మించి ఇవ్వాలి. పెళ్ళి కాని 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకు 5 లక్షలు అన్నాం కదా, దాంతోపాటు వారికి కూడా 250 గజాల స్థలాన్ని కూడా ఇవ్వాలి. దీస్ ఆర్ ద పాయింట్స్ ఇన్ 2014 యాక్ట్. ఇందులో ఒక్కటన్నా అమలైందా వైసాబ్? ఈ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రిజిస్ట్రేషన్ చేసి, రిజిస్ట్రేషన్ ఫీజు ఎగ్జామ్ట్ అనే చేయాలి, గవర్నమెంటే రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి సెలబుల్ రైట్స్తో కూడిన ఇల్లు ఇవ్వాలి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళది ఆస్తి మనం తీసుకుంటున్నాం కనుక మనం ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇల్లు 250 గజాల స్థలము, కట్టిన ఇల్లును రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా